హాయ్ హలో నమస్తే, జై భీమ్, జై తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళొకసారి విలేకరులపై ఇష్టమన్నట్టు మాట్లాడింది. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కుర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటాం. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. అసలు పత్రికలో ఏమొచ్చినా ఈ రోజు అనేది చూసుకుందాం. ఓనమాలు రానోడు జర్నలిస్టేనా? కాగితం ఇస్తే అక్షరం రాయడం చేతకాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థను నాశనం చేస్తున్నారు. కాగితం ఇస్తే అక్షరం రాయడం చేతకాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థను నాశనం చేస్తున్నారు మీరు అన్నప్పుడు, మీ 119 ఎమ్మెల్యేలకు ఏ అక్షరం వస్తుంది? ఏ ఎమ్మెల్యేలు ఎంతవరకు చదువుకున్నారు? ఏ మంత్రి ఎంతవరకు చదువుకున్నారు? పట్టుమని 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎన్ని డిగ్రీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? తెలంగాణకి నాశనం చేస్తూ, భూ కబ్జాలు చేస్తూ, అవినీతి అక్రమాలు చేస్తూ, ప్రజలకు ఇబ్బంది పెడుతూ, ప్రజల ఆస్తులు దోసుకుంటూ మీ వ్యవస్థను మొత్తం రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తారు కదా. సోషల్ మీడియాకు తట్టుకులేని ముఖ్యమంత్రి ఈ దేశం ఎక్కడ లేకుండొచ్చు. సోషల్ మీడియాకి తట్టుకులేని, ఎందుకంటే సోషల్ మీడియా తట్టుకులేని అంటుంది. ఎందుకంటున్నా అంటే స్ట్రీమ్ మీడియా ఏదైతే మీడియా ఉన్నారో మీ జోగుడు వార్తలు వేస్తారు, మీ అనుకూలంగా వార్తలు వేస్తారు, మీరు చెప్పిందే వార్తలు వేస్తారు. ఈ రోజు మీరు కూడా ముఖ్యమంత్రి అయినారంటే, ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోయిందంటే ఈ సోషల్ మీడియా వల్లనే. అది మీకు తెలుసు, మీ పక్కన కూర్చున్న 119 ఎమ్మెల్యేలు కూడా తెలుసు ఈ విషయం. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంబడ ఈ రాష్ట్రం కోసము, ఈ తెలంగాణ రాష్ట్రం కోసము ఆంధ్ర పాలనకు తరిమిగొట్టి మన తెలంగాణ మనకు కావాలి, మనం సాధించుకోవాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన రాష్ట్రం మనకు కావాలి అని చెప్పేసి ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంబడ నిలబడి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ ఐక్యమై పోరాడితే గనక ఈ రాష్ట్రం వచ్చింది. ఉట్టి కేసీఆర్ కుటుంబంతోనే, కేసీఆర్ ఎమ్మెల్యేలతో రాలేదు ఈ రాష్ట్రం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఏకమై కదమ్మిలో అని చెప్పేసి నినాదాలు చేస్తూ, ధర్నాలు చేస్తూ, మా రాష్ట్రం మాకు కావాలి, మా స్వచ్ఛం మాకు కావాలని చెప్పేసి ఆంధ్ర పాలనపై పోరాడి ఈ రాష్ట్రం తెచ్చుకున్నాం. అది మీకు కూడా తెలుసు. అప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు ఈ పత్రికా వ్యవస్థల పైన, ఈ సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు ఈనాడు మీరు ముఖ్యమంత్రి అయినారంటే ఈ సోషల్ మీడియా వల్ల కదా. ఆనాడు మేము పోరాడింది ఈ విలేకరులమే, ఈ జర్నలిస్టులమే. తెలంగాణ కోసం పోరాడింది జర్నలిస్టుల పాత్ర ఎంత కూడా అందరూ తెలిసిన విషయమే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసు, మీకు కూడా తెలుసు. అప్పుడు ఎక్కడో మూలకు ఉన్నారు మీరు. ఇప్పుడు సీఎం అని చెప్పేసి నోటుకి వచ్చిన మాట్లాడితే మర్యాద ఉండదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వేసి తప్పకుండా మేము కేసీఆర్ కూడా మర్యాద ఇచ్చినాము, అది మీరు కూడా మర్యాద ఇస్తాం. ఆ మర్యాద ఉంచుకోండి. మీ రాజకీయంగా పొద్దుగల తిట్టుకోవాలి, మధ్యాహ్నం తిట్టుకోవాలి, సాయంత్రం వల్ల అందరూ కలిసి అన్ని పార్టీలు ఒకటై దావత్లు చేసుకొని రాజకీయం అనుకుంటారా? ఇది మీ రాజకీయం లాంటిది జర్నలిజం కాదు. జర్నలిజం వేరు, రాజకీయం వేరు. గుర్తుపెట్టుకోండి. ఇష్టమైన మాటలు పకేతం జర్నలిస్టుల పైన మాట్లాడడం, అది చేసే పనులు చేయకుండా, ఇచ్చిన హామీలు నిర్వహించకుండా మేము తిరిగినట్టు మీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో మా జర్నలిస్టులు తిరిగినట్టు మీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారా? ప్రజలకు ఎంతవరకు హామీ జరుగుతున్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, అవన్నీ సోయి లేకుండా మర్చిపోయి, అదే కాకుండా మళ్ళీ ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటా జనాలు వాళ్ళ ప్రశ్న చేస్తే జవాబు లేదు మీ దగ్గర. ఇచ్చిన హామీల పైన కాగితం ఇస్తే అక్షరం రాయడం చేత కాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇంటి పేరులా జర్నలిస్టు అని పెట్టుకుంటున్నారు. మరి మీరు పెట్టుకుంటలేరు. ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నా కూడా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెట్టుకోరు. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. బట్టలిప్పి కొడతా, పేగులు తీసి మెడలేసుకుంటా నాటకాలు చేస్తున్నారా? ఫాల్తుగాలు ఈ భాషలు మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెడితే ఈ భాషలు ఆయన మొదలు పెట్టి మీరు రన్ చేస్తున్నారు. మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఈ బూతులు తెలంగాణ రాష్ట్రంలో బూతులు మొదలు పెట్టిందే కేసీఆర్. దానికి మీరు కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణ భాషల బూత్ నేర్పించింది ఎవరు? ఇప్పుడు బూతులు మాట్లాడుతుంది ఎవరు? మేమా మీరా? కనీస అర్హత లేకుండా జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి. చెప్పాలా ఈ విషయం చెప్తాను. మీరు అన్నట్టు గతంలో ఉన్న జర్నలిస్టులమందరము రేపొద్దున ఒక వార్త ప్రచురించాలంటే ఈ రోజు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేస్తున్న అవినీతి అక్రమాలు పూర్తి ఆధారాలతో, పక్క వార్తతో, పూర్తి వివరాలతో వార్త ప్రచురిస్తుండే. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎందుకు బయటకు వస్తున్నాం అంటే, ఈ పత్రికలు వదిలేసి మేము బయటకు వచ్చి మేము సోషల్ మీడియాలో ఎందుకు రన్ అవుతున్నాం అంటే
ఇప్పుడున్న యజమానులు అదే యజమానులు ఇప్పుడు ఏ రకంగా మారినంటే మీకు తొత్తుగా మారినారు. మేము పూర్తి అప్పటిలాగా మేము ఇప్పుడు పూర్తి ఆధారంతో పూర్తి వివరాలతో వార్త పూర్తి చేస్తే తీసుకుపోయి ఆఫీస్లో మా డెస్క్ లో ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ దానికి సంబంధించిన యజమానము ఒకటై మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలకు అమ్ముడు పోయి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు దోపిపోతున్నారు. మా ఆత్మ ఒప్పుకోలేక ప్రజల పక్షాన నిలబడుతున్న అని బాధతో అవసరం లేదు ఈ పత్రికలు ఈ యజమానులు అవసరం అని చెప్పి బయటకు వచ్చి ఎంతో కష్టంగా సోషల్ మీడియాలో రన్ అవుతున్నాము. స్ట్రీమ్ మీడియా ఉన్నదో ఏదైతే పెద్ద పెద్ద పేపర్లు ఉన్నాయో మీ తొత్తుగా రాస్తున్న వార్తలు రాస్తున్న యజమానులు కానీ పత్రికలు కానీ వాళ్ళు చేయని పని మేము చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాలు గ్రామాల్లో మీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తొంగి చూస్తారా? ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు అందాల్సిన పథకాలు అందుతున్నాయా లేవా, ఏ మండలాల్లో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ కట్టడి చేయడం అవసరం ఉందా? ఇప్పుడు 119 ఎమ్మెల్యేలు ఈ 119 ఎమ్మెల్యేలు మన నియోజకవర్గంలో వెళ్ళి మరీ స్వయంగా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మేము వెళ్తున్నాం. ఎమ్మెల్యే రాకున్నా ఎమ్మెల్యే చేయని పని ఎమ్మెల్యే చేసే పని మేము చేస్తున్నాము. ప్రజలు జరుగుతున్న ఇబ్బందులు అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు మీ చిల్లర రాజకీయ నాయకులు చిల్లర చేష్టలు చేసిన పనులు మీ ముందు తీసుకొస్తే మీరు తట్టుకోలేక మా పైన ఇష్టమైనట్టు మాట్లాడము. ఓనమాలు రానోడు జర్నలిస్టేనా అంటే మీ ఎమ్మెల్యేలకు ఏం ఓనమాలు వస్తాయి? కాగితం ఇస్తే అక్షరం రాయడం చేత కాని వాళ్ళు పిచ్చి రాతల వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటే మీ ఎమ్మెల్యే మీ 119 ఎమ్మెల్యేలకు ఏ ఎమ్మెల్యేకు సంతకం పెట్టడానికి వస్తుంది? అంత అంగోట చాపే. ఆ ఎమ్మెల్యే సంబంధించిన పిఏ సార్ ఒక సంతకం పెట్టమంటే ఏడ పెట్టాలని తెలియదు, రైట్ సైడ్ పెట్టాలా లెఫ్ట్ సైడ్ పెట్టాలా పైన పెట్టాలా కింద పెట్టాలని తెలియదు. అలాంటి ఎమ్మెల్యే దాపరమయ్యారు. ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ గెలిచిందే సోషల్ మీడియాతో మీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే సోషల్ మీడియా వల్లనే. కేసీఆర్ పాలన పైన కేసీఆర్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఈ సోషల్ మీడియా తిరగబడి వాళ్ళు చేస్తున్న మొత్తం అవినీతి అక్రమాలు భూ కబ్జాలు ప్రజల సొంత ఆస్తులపై కబ్జాలు చేస్తే అన్ని బట్ట చేస్తే మీరు దానికి ప్లేస్మెంట్ తీసుకొని ఇదే మంచి అవకాశం సోషల్ మీడియా నాకు గెలిపిస్తారని చెప్పేసి మా సోషల్ మీడియా విలేకరులు మీరు ఈరోజు మాకు తిడుతున్నారంటే విశ్వాసం ఉండాలి కొంచెమైనా. తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయినారంటే మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినట్టే మీరు కష్టపడింది కాదు, మీ కార్యకర్తలు కష్టపడితే కాదు. ఆనాడు తెలంగాణ కోసం జర్నలిస్టులు ఏ రకం పోరాడారో ఈ బీఆర్ఎస్ పార్టీ పైన అట్లని పోరాడుతూనే కదా ఈ రోజు ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, మీరు ముఖ్యమంత్రి అయినారు. కొంచెమైనా సోయిన మాట్లాడుతున్నారా? మీరు ఇచ్చిన 6 పథకాలే, ఎన్నో పథకాలు ఉన్నాయి పక్కన పెట్టండి. ముఖ్యమైన పథకాలే తులం బంగారం, 2000కు 4000 రూపాయలు పింఛను, మహిళలకి 2000 పింఛను, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు పూర్తి చేయండి, దానిపైన దృష్టి పెట్టండి. మళ్ళొకసారి జర్నలిస్టులపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆనాడు తెలంగాణ సాధించడం కోసం ఏ రకంగా ఐక్యతమైనమో అదే రకంగా బీఆర్ఎస్ పార్టీపై తిరగబడ్డాము జర్నలిస్టులము, అదే రకంగా తిరగబడతాము. ఈ 5 సంవత్సరాల లోపే మీ కాంగ్రెస్ పార్టీ గద్దె దించిన ప్రయత్నం చేస్తాం. సోషల్ మీడియాకు పెట్టుకోవద్దు. సోషల్ మీడియా ఇది జర్నలిస్టులమే మేము. కానీ యజమానులపై నమ్మకం లేక యజమానులు చేస్తున్న ద్రోహానికి ఈ మోసానికి మేము బయటకు వచ్చి సోషల్ మీడియా రన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలన్నీ మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఆ సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలి, నా ప్రభుత్వంలో ఎలాంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి చూసుకొని మీ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేసుకొని మీ గద్దెను కాపాడే ప్రయత్నం చేసుకోండి. చూస్తున్నటువంటి కలం సాక్షి, హైదరాబాద్.